క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. మే 22 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నేను ఆపదలో చిక్కుబడియున్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. 138వ కీర్తన 7వ వచనం. నిజానికి అది ఆపదలో చిక్కుపడటం కాదు, ఆశీర్వాదాలలో మునిగి తేలటం. ఎందుకంటే నా ఆపదలో నన్ను రక్షించడానికి దేవుడే స్వయంగా అక్కడకు వస్తాడని ప్రత్యేకంగా వాగ్దానం చేయబడింది. దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాక ఇక ఆపదల విషయం నేను పట్టించుకోనక్కర్లేదు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాకెంతో బోధిస్తున్నాడు. నీవు నన్ను బ్రతికించెదవు అన్న వాగ్దానం వెనుక ఏముంది? నేను మరింత జీవాన్ని పొందుతాను, మరింత శక్తి, మరింత విశ్వాసం నేను సంపాదించుకుంటాను. సొమ్మసిల్లిపోతున్న వాని ఊపిరితిత్తుల్లోకి చల్లని గాలి పంపి బ్రతికించినట్లుగా చాలాసార్లు మనకు శ్రమలు వచ్చినప్పుడు అవి మనలను ఉజ్జీవపరచటానికే వస్తాయి. నా శత్రువులు, ముఖ్యంగా నా బద్ధశత్రువైన సాతాను నా మీద ఎంత కక్ష పెట్టుకున్నాడు. నా చెయ్యి చాపి వారితో యుద్ధం చెయ్యాలా? లేదు. నా చేతులు నా ప్రభువు పరిచర్యలో ఉపయోగించబడటమే మంచి పని. వాళ్లతో యుద్ధం చేయవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నా ప్రభువు తన చెయ్యి చాపి నా శత్రువుల పని పడతాడు. నా మట్టుకు నేను ఆ విషయం అంత బాగా చేయలేను కదా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పాడు. ఆయన తన బలమైన కుడి చేతితో, తన జ్ఞానంతో నన్ను రక్షిస్తుంటే ఇంకా నాకేం కావాలి? నా హృదయమా, ఈ వాగ్దానం మాటిమాటికి తలపోసుకో. దాన్ని నీ విశ్వాస గీతంగా మలచుకో. నీ ఒంటరితనంలో దాన్ని నీ ప్రశాంతతగానూ ఆదరణగానూ చేసుకో. నీ మట్టుకు నీవే ఉజ్జీవింపబడేందుకు ప్రార్థన చేసుకో. ఇక మిగతా విషయాలన్నీ ప్రభువుకే విడిచిపెట్టు. ఆయనే నీ పక్షంగా అన్ని విషయాలు చూసుకుంటాడు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.